పార్లమెంటేరియన్ల సమావేశంతో బ్రాండ్ ఇమేజ్ వచ్చినట్లుగానే కనబడుతోంది. ఇప్పటి నుంచే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి మధు, చెప్పండి, ఈ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకి ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి? మొత్తం అమరావతి అంతా కూడా చాలా అందంగా ముస్తాబు చేసినట్లున్నారు. ఏమేమి నిర్ణయాలు కూడా ఇందులో తీసుకోబోతున్నారు ఈ సదస్సులో? లక్ష్మి, దేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటును ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సును ఏపీ అసెంబ్లీ అనేది నిర్వహిస్తా ఉంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ఆలోచన రావడం, మహిళా సాధికారత లక్ష్యంగా 3 రోజుల పాటు మహిళా పార్లమెంటును నిర్వహించాలని చెప్పి ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించి దేశ విదేశీ మహిళా ప్రతినిధులంతా కూడా హాజరవుతున్నారు. దాదాపుగా 12,000 మంది మహిళా ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో కృష్ణా గోదావరి సంగమ ప్రాంతమైన ఈ పవిత్ర సంగమం వద్ద ఇటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా 12,000 మంది హాజరవుతున్న తరుణంలో వారందరికీ కూడా ఏర్పాట్లను ప్రభుత్వము అదేవిధంగా సమాచార శాఖ మొత్తం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో ఈ సదస్సు విజయవంతమైనందుకు వారంతా కూడా సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారు నెల రోజుల నుంచి కూడా అధికారులంతా ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఎవరైతే అతిథులు వస్తా ఉన్నారో వారందరికీ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. గులాబీ పూలు ఇచ్చి వారికి కుంకుమ అదేవిధంగా చందనం పెట్టి ఒక సాంప్రదాయ పద్ధతిలో వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ దాదాపుగా విద్యార్థులంతా కూడా గుంటూరు, విజయవాడకు సంబంధించిన దాదాపు అన్ని మహిళా కళాశాలల నుంచి విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. ఈ సదస్సు 3 రోజులు జరుగుతున్న నేపథ్యంలో మహిళా సమస్యల మీద ప్రధానంగా చర్చించనున్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఈ 3 రోజుల సదస్సు నిర్వహిస్తున్న తరుణంలో చాలా మంది ప్రముఖులు ఇక్కడికి వస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా మరి కాసేపట్లో హాజరు కాబోతా ఉన్నారు. ఆవిడ ఈ రోజు జరిగే సదస్సులో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి కాసేపట్లో ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా సెషన్స్ జరుగుతాయి. ప్రతిరోజు కూడా సెషన్స్, రౌండ్ టేబుల్ సమావేశాల్లో వివిధ అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎంతమంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఒక డైనింగ్ మనం ముందు చూడొచ్చు. ఇదంతా కూడా డైనింగ్ హాల్. ఇటు రైట్ సైడ్ మాత్రమేమో సదస్సులకి, రౌండ్ టేబుల్ సమావేశాలకి వేదికను ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రస్తుతం మనతో కొంతమంది హాజరవడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. మేడం, దేశంలోనే మొదటిసారిగా ఒక సదస్సును అనేది నిర్వహిస్తా ఉన్నారు, ఎలా చూస్తున్నారు? ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ అనేది పెట్టడం అనేది ఉమెన్స్ ఇంటర్నేషనల్ పార్లమెంట్ అనేది 3 రోజుల పాటు ఈ విజయవాడలో అతి అద్భుతంగా వైభవంగా మరి ఎంతో ఖర్చు చేసి ఎంతో శ్రమపడి ఎంతో మంది ఎన్ని రాత్రులు కష్టపడితే ఇక్కడ ఇంత గ్రేట్ గా అరేంజ్ చేశారంటే మరి ఇక్కడ చూస్తే మనకు అందరికి అర్థమవుతుంది. మన అమరావతిలో ఈ విధంగా ఇండియాలోనే నెంబర్ 1 గా ఉండాలని ఈ రోజున మరి మనకి ఇచ్చిన కోడెల శివప్రసాద్ గారు గాని, సీఎం గారు గాని, మోడీ గారు గాని మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ఈ విధంగా మనకి ఏర్పాటు చేసి అనేక మంది మహిళలను అనేక జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశం నుండి నలుమూలల నుండి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఎంతో మంది స్పీకర్స్, అందరూ మహిళలు, గొప్ప వ్యక్తులు అందరినీ ఇక్కడ పిలిచారు. అదే విధంగా కేసీఆర్ గారు కూతురు కవిత గారిని కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణీయంగా మరి ఉండడానికి ఆవిడని కూడా ఆహ్వానించి మరి మన మహిళలందరూ కూడా మరి ఎంతో గర్వంగా చూస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు, మహిళలలో ఒక ఇంపార్టెన్స్ ఉన్నది, వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ ఉండాలి, ఆర్థిక పరమైన ఏ విధమైన సెక్యూరిటీ ఒక మహిళకి కల్పించాలనే దృక్పథంతో వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి మన మీడియా వారు గాని అందరూ కూడా అన్ని రకాలుగా ఇక్కడ గొప్పగా ఏర్పాటు చేశారు. మహిళల్లో ఉండవలసింది ఏంటంటే ధైర్యము, ముందు ఆర్థికంగా ఏ విధంగా పైకి ఎదగాలి, ఏ విధంగా తన ధైర్యంతో నిలబడాలి, ఏ విధంగా ముందుకు మహిళ వెళ్ళాలి అనే ప్రతి ఇంపార్టెంట్ ఒక మహిళ తెలుసుకోవడానికి ఇటువంటి కాన్ఫరెన్సెస్ గాని, నేషనల్ పార్లమెంట్స్ గాని ఇటువంటి ఏర్పాటు చేసిన ఒక మహిళ ముందుకెళ్ళడానికి, ఎదగడానికి ఎంతో తోడ్పడుతుంది. మరి ఈ రోజున దలైలామారావు గారు కూడా అందరూ ఇక్కడ పెద్ద వ్యక్తులను పిలిచారు. మరి మన సీఎం గారు కూడా అహోరాత్రులు కష్టపడి ఎంతో గొప్పగా ఏర్పాటు చేశారు. మరి అటువంటి సీఎం గారిని మనం ముందుంచి మరి మన సపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో నీట్ గా ఉండాలని చెప్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సదస్సుకు రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని చూస్తున్నారు, ప్రముఖులు అందరూ వస్తున్నారు, చాలా ఆనందంగానే ఉంది. కానీ మహిళల గురించి కూడా గొప్పగా చేస్తున్నారు. అలాగే వాళ్ళ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా కృషి చేయాలని వచ్చాము. మేము ఒక టీచర్స్, అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా మాకలాగానే ఎదగాలి, మాకు కూడా మంచి అవకాశాలు రావాలి సమాజంలో. చాలా వరకు మహిళలకి చాలా రకాలుగా తొక్కివేస్తున్నారు. అలా కాకుండా మహిళలు అన్ని విధాలుగా ఎదగాలి, అన్నిట్లో రానివ్వాలి అని కోరుకుంటున్నాను.
మేము నోవా కాలేజ్ నుంచి వస్తున్నాం సార్. ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారికి మహిళా సదస్సు జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారికి మరి స్పీకర్ గారికి కోడెల శివప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఈ మహిళల్లో ఎన్ని అరాచకాలు ఎన్ని జరుగుతున్నాయి అంటే అసలుకి ఈ పురుష సమాజంలో మహిళలపై అనేక అగత్యాలు జరుగుతున్నాయి. కానీ ఈ మహిళల కోసం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగటం, మాకు అవగాహన కల్పించి ఒక యూత్ కి అవగాహన కల్పించి సమాజంలో మార్పు తేవాలని ఈ ఆలోచించిన చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మన రాజధాని ప్రాంతంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అభివృద్ధి కోసమని ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇలా లేడీస్ కి ఇలా అసలు ఇంత మంచి ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది, ఇంతమంది లేడీస్ మన యొక్క అవగాహన మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎంతో మంది లైఫ్ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇక్కడ ఎంతో మంది ఉన్నతులు ప్రముఖులు వస్తారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మేము చూస్ చేసుకుని మేము కాబోయే టీచర్స్ కాబట్టి మేము డై స్టూడెంట్స్ కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మేము నేర్చుకొని మేము మా స్టూడెంట్స్ ద్వారా ఇప్పుడు ఏంటంటే సార్ ఆడపిల్లల మీద చాలా అగత్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల నుంచే పేరెంట్స్ అనే కానీ టీచర్స్ కానీ పిల్లల యొక్క ఆడపిల్లలు అనేది మేము ఆడపిల్ల అనే నిరాశ నిస్పృహలో చెందకుండా వాళ్ళ యొక్క ఒక అభివృద్ధిని జరిగే విధంగా కృషి చేయాలని మేము ఒక టీచర్స్ గా కోరుకుంటున్నాం సార్. ఇది లక్ష్మి, మొత్తంగా ఇప్పటి వరకు కొంతమంది మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఈ మహిళా పార్లమెంట్ ద్వారా ఏపీ ప్రభుత్వం మంచి ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా శుభపరిణామం అని చెప్తున్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈ సదస్సు నిర్వహించడం పట్ల కూడా వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.